హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నా జతగా' స్టోరీలోని 207వ భాగం. వేణు, మహి ఇద్దరు భయం భయంగానే ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, ఏంటి వేణు గారు, అన్నయ్య మరీ ఇంత వైలెంట్గా అయిపోయాడు. ఒక మనిషిని చంపేశాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ కేసు అన్నయ్య నెత్తి మీద పెడితే అన్నయ్య భవిష్యత్తు ఏంటి? నాకు చాలా భయంగా ఉంది వేణుగారు. దేనికైనా కానీ అన్నయ్య ఇంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అదేదో వాడికి బుద్ధి చెప్పి వదిలేసి ఉండొచ్చు కదా అని అడుగుతున్నాడు రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని చూసి. నేను ఇదే మొదటిసారి రుద్రని ఇంత కోపంగా చూడటం మహి. నాకు మాత్రం ఏం తెలుసు రుద్ర ఎందుకు ఇంత వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. అయినా జరిగిపోయాక అనుకోవటానికి ఏమీ లేదు. అన్ని విషయాలు ఇక మనమే దగ్గరుండి చూసుకోవాలి. ముందు పద సమన్వయ్ దగ్గరికి త్వరగా వెళ్ళాలి. వీడిని వాళ్ళ ఇంట్లో వదిలేసి అని భయంగా ఉన్న అతన్ని రెండు వైపులా పట్టుకొని ఎత్తుకొని కార్ డిక్కీలో పడేసి ఆల్రెడీ రుద్ర అడ్రస్ షేర్ చేసే ఉండటంతో ఒకరి మొహం ఒకరు చూసుకొని ఆ అడ్రస్కి బయలుదేరారు. సమన్విని తీసుకువచ్చిన కారులో బయలుదేరిన రుద్ర సమన్వి ఎంతకి స్పృహలోకి రాకపోవటంతో కంగారు పడుతూ, యూ బాస్టర్, నా చెల్లి మీద చేయి వేస్తావా? బ్రతికుంటే ఇంకొంచెంగా చంపేసేవాడిని కదరా అని స్టీరింగ్ మీద బలంగా పిడికిలి బిగించి కొట్టి సమన్వి చంపతడుతూ ఉన్నాడు లేవమని. సమన్వి అతను చేసిన ద్రాష్టికానికి, రుద్ర తీసుకున్న స్టెప్కి షాక్తో పూర్తిగా స్పృహ కోల్పోయి లేవలేకపోతుంది. రుద్ర ఎంత పిలుస్తున్నా కొడుతున్నా సమన్విని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిన రుద్ర అది అప్పుడే తను కట్టించిన హాస్పిటల్ కావడంతో త్వరగా రెస్పాండ్ అయ్యి సమన్వికి ట్రీట్మెంట్ చేశారు. డాక్టర్ బయటికి వచ్చేసరికి రుద్ర టెన్షన్తో అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. డాక్టర్ బయటికి రావటమే, ఎలా ఉంది నా చెల్లికి అని కంగారుగా అడిగాడు. షీఈజ్ ఆల్ రైట్. షాక్లో స్పృహ కోల్పోయింది. బట్ తన శరీరం మీద చిన్న చిన్న గోటి గుర్తులు ఉన్నాయి. ఏం జరిగింది అని డాక్టర్ అడిగితే రుద్ర పిడికిలు బిగించి, నథింగ్ లైక్ దట్. ఒక ఊరకొక్క నా చెల్లి మీద పడి కరవాలనుకుంది. దానిని మట్టి పెట్టే వచ్చాను. ఇక ఏ ప్రాబ్లం లేదు. తను ఎప్పటికి స్పృహలోకి వస్తుంది అని అడిగాడు. సెలైన్ ఎక్కిస్తున్నాము. తను వీక్గా ఉంది. 1 గంట తర్వాత డిశ్చార్జ్ చేస్తాం, తీసుకువెళ్ళొచ్చు అని చెప్పగానే రుద్ర ఎప్పుడు సమన్వయ స్పృహలోకి వస్తుందా అని అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో తన ఫోన్కి ఇంటి నుంచి కాల్స్ వస్తూ ఉండటంతో అసహనంగా ఆనంద్ గారికి ఫోన్ చేసి సమన్వయ్ తన దగ్గరే ఉందని, రావటానికి టైం పడుతుందని, నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నానని, మహి వేణు కూడా నాతో పాటు వస్తారు అని చెప్పి సమన్వయ్ పొజిషన్ ఎవరికీ తెలియకుండా అప్పటికప్పుడు సిచ్యువేషన్ హ్యాండిల్ చేశాడు. ఇక ఇక్కడ ఆ శవాన్ని తీసుకువెళ్ళి ఆ ఇంటి ఎదురుగా పడేసి కాలింగ్ బెల్ కొట్టారు వేణు, మహి. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని టెన్షన్తో చెమటలు పడుతున్నా అయినా కూడా వెనక రుద్ర ఉన్నాడన్న ధైర్యంతో బింకంగా నిలబడి ఉన్నారు అక్కడే. ఆ రోజు రుద్ర చెల్లెలు జీవితం పూర్తిగా వాళ్ళ చేతిలోకి వస్తుందని విర్రవీగుతూ లోపల పార్టీ చేసుకుంటూ డ్రింక్ చేస్తూ ఉన్న చనిపోయిన వాడి అన్నయ్య సంతోషంగా ఎక్కడికక్కడ వదిలేసి కిందకి వచ్చి డోర్ తీయటమే, ఎదురుగా శవంలా మారి ఉన్న తమ్ముడిని చూసి షాక్ అయ్యి తమ్ముడు అంటూ తన మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. అతని అరుపులకి లోపల నిద్రపోతూ ఉన్న అందరూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి అతన్ని అలా చూసి ఏడుస్తూ ఉంటే అతను ఆవేశంగా అక్కడ నిలబడి ఉన్న వేణు, మహిళతో, నా తమ్ముడిని చంపిన మిమ్మల్ని బ్రతకనివ్వను, ఇప్పుడే చంపేస్తాను అని ఆవేశంగా అరుస్తూ ఉన్నాడు. ఏంటి వీడిని చూసి కూడా మళ్ళీ అదే ఆలోచిస్తున్నావా అని మహి వెక్కిలిగా నవ్వుతూ అతని అమ్మా నాన్నల వైపు చూస్తూ, ఇప్పటికే ఒక కొడుకుని కోల్పోయారు, ఈ కొడుకుని కూడా కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకండి. బెటర్ ఇకపై మా ఫ్యామిలీ జోలికి మీరు రాకపోవటం. లేదంటే ఇప్పటికే మా అన్నయ్య చేసిన తాండవం ఇంకొకసారి మీ ఫ్యామిలీ ఎదురుగా చేస్తాడు. అది చూసి మీరు తట్టుకోలేరు అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి బయటికి కదిలారు. అతను ఆవేశంతో ఊగిపోతూ, ఎవ్వరిని వదలను, నీ ఫ్యామిలీని నాశనం చేస్తాను
అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే అతని నాన్నగారు అతని చెంప మీద కొట్టి, ఇప్పటికే జరిగింది ఇప్పటికి జరిగింది చాలు, ముందు వీడి అంత్యక్రియలకి ఏర్పాటు చేయి అని కసిరి అప్పటికప్పుడు అన్నీ సిద్ధం చేయించి తన తమ్ముణ్ణి చూసి ఏడవకుండా అలానే మనసులో, నిన్ను చంపేసిన రుద్ర ఫ్యామిలీ ఎవ్వరిని వదలనురా, ఇది నీ మీద నేను చేస్తున్న ప్రామిస్, నీ ఆత్మశాంతికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, రుద్రని చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తాను అని శపథం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రెజెంట్లో శక్తిని తీసుకువెళ్ళి తనని బలవంతం చేయటానికి ట్రై చేయటం వలన జీవితాంతం బెడ్కి పరిమితమై మాట మంతి లేకుండా శరీరం కూడా కదిలించలేక దిక్కులు చూస్తూ మనసులోనే రగిలిపోతున్నాడు పాపం బ్రతుకున్న శవంలా. బయటికి వచ్చాక మహి సమన్విని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు రుద్రకి ఫోన్ చేసి కనుక్కొని కార్ని అటువైపు పరుగులు పెట్టేస్తూ హాస్పిటల్ దగ్గర ఆగగానే వేణు సమన్వి ఎలా ఉందో ఏమోనని పరిగెత్తుకుంటూ మహి కంటే ముందే హాస్పిటల్లోకి వెళ్ళి సమన్వి ఉన్న వార్డుకి చేరాడు. అక్కడ రుద్ర బయట చైర్లో కూర్చొని మొహాన్ని దోసిలిలో దాచి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. రుద్రని అక్కడ చూసి వేణు సమన్వి దగ్గరికి వెళ్ళటానికి ఒక్క క్షణం తటపటాయించిన తను సమన్విని చూసిన పొజిషన్ గుర్తుకు వచ్చి ఇంకేం ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోయాడు. రుద్ర చూడట్లేదు అనుకుని. కానీ రుద్ర వేణు ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి వేణుని గమనిస్తూ ఉన్నాడు. వేణు లోపలికి వెళ్ళేసరికి సమన్వి హాస్పిటల్ బెడ్ మీద సెలైన్ పెట్టించుకొని స్పృహలో లేకుండా కలలేని మొహంతో కన్నీటి చారలతో కనిపించగానే తట్టుకోలేక ఒక్క అడుగులో సమన్విని చేరి తన చేతిని పట్టుకొని నుదుటిని ఆనించుకొని, సారీ సారీ సమన్వి, నువ్వింత ప్రాబ్లంలో ఉన్నా నేను తెలుసుకోలేకపోయాను, అందుకే నేను నీకు కరెక్ట్ కాదు అని, నిన్ను నాకంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకునే వాడిని తీసుకువచ్చి పెళ్లి చేస్తాడు రుద్ర, నన్ను మర్చిపో, నీ లైఫ్కి అదే మంచిది అని మనసులో అనుకుంటూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. వేణు వెనక్కి వచ్చిన మహి సమన్విని చూడటానికి వెళ్ళేంత రుద్ర తన చేతిని పట్టి ఆపేసి తన పక్కన కూర్చోబెట్టుకొని, ఏం జరిగింది అని బేస్ వాయిస్లో అడిగాడు. రుద్ర కనీసం ఫ్రెష్ కూడా అవ్వకుండా తన డ్రెస్ మీద పడిన రక్తపు మరికలతో గంభీరంగా కనిపిస్తూ ఉంటే మహి భయపడిపోయి వణుకుతూ బెదురుతున్న కళ్ళతో, నువ్వు చెప్పినట్టే చేశాము అన్నయ్య, అతను చాలా కోపంగా ఉన్నాడు, మళ్ళీ మన కుటుంబానికి ఏ హాని తలపెడతాడో తెలియటం లేదు అని వణుకుతున్న గొంతుతో అన్నాడు. రుద్ర మహి గొంతులో వణుకు, కళ్ళల్లో తనని చూసి భయం కనిపెట్టి విరక్తిగా నవ్వుతూ, నన్ను చూస్తుంటే భయంగా ఉందా మహి అని అడిగాడు. కొంచెం అన్నయ్య అంటూ వెంటనే రుద్ర కళ్ళల్లో బాధ పసిగట్టి తనని గట్టిగా హత్తుకొని, కానీ నువ్వు చేసింది చాలా కరెక్ట్, అలాంటి వాళ్ళని భూమి మీద బ్రతకనివ్వకూడదు, కానీ చాలా భయంగా ఉందన్నయ్య, రేపటి రోజు పోలీస్ కంప్లైంట్ అంటూ మన ఫ్యామిలీ రెప్యుటేషన్ దెబ్బతీస్తారేమోనని అని అన్నాడు. రుద్ర మహి భుజం తడుతూ, నథింగ్ టు వర్రీ, అన్నీ నేను చూసుకుంటాను అని అన్నాడు. కానీ అన్నయ్య, నువ్వు వాడిని చంపాల్సిన అవసరం ఏంటి, వేరే ఎవరికైనా అప్పగించి ఉంటే పోయిండేది కదా, నీ చేతులతో నువ్వు ఒక మనిషిని చంపావు అన్న గిల్టీని కూడా నీకు ఉండేది కాదు అని బాధగా అన్నాడు. నేను గిల్టీగా ఉన్నానని నీతో చెప్పానా, లేదు కదా, నేను ఇంకా చాలా సంతోషంగా ఉన్నాను నా చెల్లిని కాపాడుకున్నందుకు, తన జోలికి ఎవరూ రాకుండా చేయటానికి ముందుకు అడుగు వేసినందుకు అని అంటూ ఉండగానే సమన్వి స్ప్రోలోకి వచ్చి, నన్నేం చేయొద్దు అని అరుస్తూ ఏడుస్తూ ఉంది. వేణు చేతుల్లో ఉన్న తన చేతిని లాక్కుంటూ. తన అరుపులు విని రుద్ర మహి కంగారుగా లోపలికి వెళ్ళేసరికి వేణు సమన్విని గట్టిగా హత్తుకొని, నేను రా సమన్వి, వేణుని భయపడుకు, ఏమీ కాలేదు అని అంటున్న సమన్వి ఆ ట్రాజడీ నుంచి బయటపడలేక వేణు వీపు మీద కొడుతూ భుజం దగ్గర కొరుకుతూ, నన్ను వదులు, నీకు దండం పెడతాను అని ఏడుస్తూ ఉంది. తన పొజిషన్ చూసి మహి కంగారు పడి డాక్టర్ని పిలవటానికి వెళ్తే రుద్ర సమన్వి దగ్గరికి వెళ్ళి తన తల నిమురుతూ, నీకేం కాలేదురా, ఈ అన్నయ్య ఉన్నాడు కదా అని అన్నాడు. సమన్వి అయినా వేణుని కొడుతూ ఉంటే వేణు ఇక తప్పదన్నట్టు సమన్వి చెంప మీద గట్టిగా కొట్టి భుజాలు కదిలిస్తూ, స్పృహలోకి రా సమన్వి, ఎక్కడ ఉన్నావో చూడు, నీకేం కాలేదని చెప్తుంటే అర్థం కావట్లేదా
అని అరుస్తూ ఉంటే సమన్వి అప్పుడు షాక్ నుంచి తేరుకొని వేణు వైపు చూసి గట్టిగా ఏడుస్తూ బావా అంటూ హత్తుకుపోయి పక్కనే ఉన్న రుద్రని చూసి భయపడుతూ నా దగ్గరికి రావద్దు, నువ్వు ఒకరిని చంపేశావు, రావద్దు, నా దగ్గరికి రావద్దు అని అరుస్తూ ఉంది. సమన్విని అలా చూసి రుద్ర బాధపడుతూ బయటికి వెళ్ళిపోతే రుద్రని సమన్వి అలా అన్నందుకు సమన్వి మీద కోపం వస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో తను అలా రియాక్ట్ అవుతుందని, ఇప్పుడు కోపగించుకుంటే ఇంకా మెంటల్గా ప్రెజర్ తీసుకుంటుందని తనని ఓదారుస్తూ ఉన్నాడు వేణు. ఇంతలో డాక్టర్ వచ్చి సమన్వికి సెడేటివ్ ఇచ్చి తను దేనికో చాలా భయపడుతుంది. ప్రస్తుతం సెడేటివ్ ఇచ్చాను కాబట్టి మార్నింగ్ వరకు కళ్ళు తెరవదు, కావాలంటే ఇంటికి తీసుకువెళ్ళవచ్చు, లేదంటే ఉదయం వరకు ఇక్కడే ఉండవచ్చు అని చెప్పారు డాక్టర్. ఇట్స్ ఓకే డాక్టర్, తనని మేము తీసుకువెళ్తాము అని అప్పటికప్పుడు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి సమన్విని తీసుకొని ఇంటికి వెళ్ళాక వేణుని అక్కడే ఉండమని చెప్పాడు రుద్ర ఆ రోజుకి. వేణు కూడా సరే అని అన్నాడు. సమన్వి పొజిషన్ చూసి వెళ్ళలేక రుద్ర సమన్విని ఎత్తుకొని తన రూమ్లో పడుకోబెట్టి తల నిమురుతూ అక్కడే కూర్చుండిపోయాడు నైట్ మొత్తం. తనకి అతీతం కాదు మహి వేణుల పొజిషన్. వాళ్ళు కూడా అక్కడే ఉండిపోయారు సమన్వి ఎక్కడ భయపడుతుందోనని. తర్వాత రోజు ఉదయం 9 గంటల సమయంలో రుద్ర ఇంట్లోకి ఆవేశంగా కనిపట్టుకొని వచ్చాడు. చనిపోయిన అతని అన్నయ్య రుద్ర రుద్ర అని అరుస్తూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.